ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఏఓసి సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చేసి 722 పర్మనెంట్ పోస్టులు అని చెప్పేసి నేను 10 డేస్ ఎగో సొంత రాష్ట్రంలో జాబ్స్ ఇలాగా ఎంటీఎస్ కానీ, ట్రేడ్స్ మ్యాన్ కానీ, అసిస్టెంట్ జాబ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. దీనికి అర్హత 10th ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పాను కదా. సో అప్పుడు నేను పెట్టే టైంకి జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై ప్రాసెస్ అనేది యాక్టివేట్ అయితే అయింది. సో నేను ఈ వీడియోలో ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. సో అప్పుడు అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. నిన్నటి నుంచి మాత్రమే యాక్టివేట్ అయితే అయింది లింక్. ఈ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. అండ్ నేను కూడా క్విక్గా ఒక్కసారి నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో మళ్ళీ మీకు గుర్తుండదు కదా. సో మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మ్యాన్ పొజిషన్, కార్పెంటర్ జాయింటర్, పెయింటర్ డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్ మ్యాన్ మేట్. సో ట్రేడ్స్ మ్యాన్ మేట్ చాలా ఎక్కువ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ లెవెల్స్ చూడండి, శాలరీస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. కొన్నిటికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 5 కూడా మీకు ఇస్తున్నారు. 7th సిపిసి ప్రకారం అయితే మీకు గ్రూప్ సి పొజిషన్స్కి శాలరీస్ అయితే ఇస్తున్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ అని, ఆర్మీ ఆర్డినెన్స్ స్క్రాప్ అని చెప్పేసి ఇది ఒక ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తోంది. సో దీంట్లో ఇది సికింద్రాబాద్లో ఉంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, కిందకు వచ్చినట్లయితే సదరన్ రీజన్కి మన తెలంగాణ రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో సదరన్ రీజన్లో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే అడగచ్చు. సో చక్కగా అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది లోకల్, నాన్ లోకల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అయితే ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ సదరన్ రీజియన్ పోస్టులకి. సో వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్కి చూసుకున్నట్లయితే ముందు ఒకసారి మన ఛానల్ యొక్క వీడియోస్ క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు తెలియచేయండి, మేము క్లియర్ అయితే చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఏమున్నాయంటే అర్హతలు అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, మెటీరియల్ అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేట్ కావాలి. సో 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 12th క్లాస్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. సివిల్ మోటార్ డ్రైవింగ్ అయితే మెట్రికులేషన్ పాస్ అయిపోయి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి 10+2 ఈక్వివాలెంట్ చేసి ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ పీబీఎక్స్ బోర్డ్ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ ఫైర్మ్యాన్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయిపోతే సరిపోతుంది. 18 to 25 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. కార్పెంటర్ జాయినర్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయిపోతే సరిపోతుంది. అండ్ ఐటీఐ 3 years కన్సర్న్ ట్రేడ్లో ఉండాలి. పెయింటర్ కూడా అంతే ఫ్రెండ్స్, మెట్రికులేషన్ పాస్ అయిపోయి ఐటీఐ కన్సర్న్ ట్రేడ్లో మీరు చేసి అయితే ఉండాలి. ఎంటీఎస్ పొజిషన్స్ అయితే మెట్రికులేషన్ ఒక్కటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ అయితే వచ్చేసి మెట్రికులేషన్, ఇది కూడా మెట్రికులేషన్ ఒక్కటే పాస్ అయిపోతే సరిపోతుంది. అంటే 10th అర్హతతోని ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ మీ ఓన్ అంటే సొంత రాష్ట్రంలో అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 35కి దగ్గరలో అయితే ఉన్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా బెనిఫిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బట్ మాకు మాత్రం ఇంకా మోటివేషన్ అయితే రావట్లేదు. సో ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అంటే మాకు కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే, వ్యూస్ మంచిగా వస్తుంటే చాలా మంచి వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ సపోర్ట్స్ మాకు లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వరంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మమ్మల్ని చాలా హై పిక్స్ తీసుకెళ్తున్నాయి. ఒక్కొక్కసారి బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నా, మంచిగా వ్యూస్ వస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ అందుకే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా వీడియోస్ అయితే చేస్తాము మోటివేషన్తో.
అండ్ కిందికి ఇలా వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి చాయిస్ ఆఫ్ సెంటర్, మీరు ఏ సెంటర్ పెట్టుకుంటే ఆ సెంటర్ని మేము అలాట్ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే వచ్చేసి జేఓఏకి మెటీరియల్ అసిస్టెంట్కి రిటర్న్ ఎగ్జామ్స్, జేఓఏకి టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టైపింగ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ సిఎండి టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైర్మ్యాన్కి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ వీళ్ళు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ఫైర్మ్యాన్కి. అండ్ కార్పెంటర్ జాయినర్ అయితే వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్, పెయింటర్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్, ఎంటీఎస్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో ఇక్కడ పెయింటింగ్ వుడెన్ అండ్ ఐరన్ ఐటమ్స్, వెర్బల్ క్వశ్చనింగ్ అండ్ అబౌట్ మిక్సింగ్ ఆఫ్ కలర్స్, ఇట్లా వీళ్ళైతే అడుగుతారు ఫ్రెండ్స్. కొన్ని ఫిజికల్ క్వాలిఫైయింగ్ స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే స్టేజ్ 2కి వెళ్తారు. కొన్నిటికి మాత్రం డైరెక్ట్గా స్టేజ్ 2 మాత్రమే ఉంది. మీరు చెక్ చేసుకోండి ఫిజికల్ ఎండ్యూరెన్స్కి మీరు సెలెక్ట్ అవుతారా లేదా, అంటే ఉమెన్కి ఎంత ఉండాలి, మెన్కి ఎంత ఉండాలో ఉంది, చూసుకోండి అకార్డింగ్ టు దట్ పోస్ట్. సో డీటెయిల్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇలా 4 రకాలుగా అయితే ఉన్నాయి. అండ్ మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటారో దాన్ని బట్టి పేపర్ ప్యాటర్న్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కిందనే సిలబస్ అయితే ఇచ్చారు, అంటే కంక్లూజన్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మొత్తం డీటెయిల్గా అయితే ఏం లేదు సిలబస్ అనేది. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని చూసుకోండి, సిలబస్ ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ చేయండి. ఇంకా అదర్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ లాగిన్ సైన్ అప్ ఉంది కదా. సో ఇక్కడ నేను క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ పేజ్కి అయితే కనెక్ట్ చేసింది. అండ్ ఈ పేజ్లో అయితే వచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్కి అయితే వెళ్ళండి. క్రియేట్ న్యూ అకౌంట్లో ఇక్కడ మీ నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, జెండర్ మేలా ఫీమేలా, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసేసుకుని రిజిస్టర్ లాగిన్కి అయితే వెళ్ళండి.